హలో అండి, అందరికీ నమస్కారం. మణిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఒక మార్నింగ్ వ్లాగ్ అండి. అండ్ చాలామంది రీసెంట్గా వీడియో అంటే ఇంతకు ముందే కామెంట్స్ ఓపెన్ చేస్తే తిడుతున్నారనమాట. ఎందుకు తిడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. స్వీట్గా తిడుతున్నారు. పెట్టేవాళ్ళు కంటిన్యూగా వీడియోస్ పెట్టండి, లేదంటే అసలు మీరు పూర్తిగా యూట్యూబ్ని వదిలేసేయండి అని చెప్పేసి. ఎందుకంటే రెగ్యులర్గా మన వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారండి. అండ్ కొంతమంది అనుకోవచ్చు ఏముందని చూస్తారు, ఏంటి పెద్ద అని చెప్పేసి. బట్ అలాంటి వ్లాగ్స్ ఒక కనెక్షన్ వచ్చిన తర్వాత సో ఏంటి, ఏమైపోయింది, ఏం చేస్తున్నారు, ఎందుకు దూరంగా ఉంటున్నారు, సో ఇవన్నీ కూడా దగ్గర దగ్గర 4 years రిలేషన్ అనమాట. సో అలాంటప్పుడు మనం ఉన్నట్టుండి సడన్గా దగ్గర దగ్గర ఒక 5-6 months నుంచి నేను రెగ్యులర్గా లేకుండా ఉండటము. సో వీటి వల్ల కొంతమంది ఫీల్ అవుతున్నారనమాట. చాలామంది నా దగ్గర వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, దాంట్లో మెసేజెస్ చేయడము, బిజినెస్కి సంబంధించి ఇచ్చాను కదా, సో అలా మెసేజెస్ చేస్తూ ఉన్నారు. కోప్పడకండి. సో నాకు చెప్పాలి అంటే యూట్యూబ్ కంటే ఏది ఎక్కువ కాదు, బట్ అలాంటి యూట్యూబ్నే పక్కన పెట్టాను అంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. అంతకు మించి ఇంకా ఏమి కాదు. అండ్ ఎన్ని రోజులు ఇలా చేశారు కదా, మేమంటే రెస్పెక్ట్ లేదు, రిప్లైస్ ఉండవు, వీడియోస్ సరిగ్గా పెట్టరు, ఒక అప్డేట్ ఉండదు మీ నుంచి అంటున్నారు. బట్ అర్థం చేసుకుంటారనే నేను కొంచెం అలా సైడ్ ఉంటున్నాను. సో వీలైనంత వరకు ట్రై చేస్తానండి వీడియోస్ పెట్టడానికి. అయితే రెగ్యులర్గా ఎంతో కొంత వీడియో అనేది షూట్ చేసి పెడతాను. రెగ్యులర్గా కాకపోయినా అట్లీస్ట్ డే బై డే అయినా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నుంచి మరీ ఎక్కువ అయిపోతుంది. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ మంచి టీ పెట్టుకున్నామండి. రీసెంట్గా గ్లాసెస్ కొనుక్కున్నాను అనమాట డీమార్ట్లో. సో వాటిల్లో ఎందుకో అలాంటివి కొత్తవి చూసినప్పుడు ఖచ్చితంగా వాటిల్లో టీ తాగాలనిపిస్తుంది. ఇంకా పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదా అండి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఊరికైతే ఏం వెళ్ళలేదు, నేనే ఉంచుకున్నాను. ఈ మధ్యనంతా కూడా కొంచెం ఒక 3-4 months నుంచి బిజీ ఉంటున్నాను కదండి. ప్రజెంట్ నాకు కొంచెం వర్క్ అలవాటు అయిపోయి ఇప్పుడు కొంచెం నేను ఏదన్నా చేయగలుగుతున్నాను. సో అందుకని పిల్లల్ని చాలా మిస్ అయ్యానని చెప్పేసి ఊరికి కూడా ఒక 10-15 days నేనేం పంపించను అని చెప్పాను. సో ఒక 20 days నేను ఉంచుకొని తర్వాత ఒక 10 days పంపిస్తాను. అందులో కూడా ఎండలు బాగున్నాయి కదా అండి, చాలా కష్టం అవుతుంది పిల్లలు కూడా అక్కడికి వెళ్తూ ఉండడానికి. కానీ ఇక్కడ కంటే కూడా నాకు తెలిసినంత వరకు అమ్మ వాళ్ళ ఊర్లోనే బెటర్ అనిపిస్తుంది. పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళాలని చూస్తున్నారు. సో మేబీ నెక్స్ట్ వీక్ అలాగా పంపిస్తాను. వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదండి, అమ్మ వాళ్ళు కూడా ఇయర్లీ అంటే ఈ సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయో, పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్దామని ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ పిల్లలకి కూడా ఏంటంటే ఎప్పుడు మన ఇంట్లో ఉండడం కంటే కూడా సో వెళ్ళాలి అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నెక్స్ట్ వీక్ అయితే పంపిద్దాం అనుకుంటున్నా. ఫుల్ అండి, అసలు పడుకోమంటే నైట్ కూడా పడుకోవట్లేదు. ఏమంటారంటే హాలిడేస్ కదా మేము మూవీస్ చూస్తాము ఇలా బెదిరిస్తున్నారనమాట. సరే అని చెప్పేసి ఏదో ఒక మూవీస్ అంటే కొన్ని మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, ఈ మధ్య వాళ్ళకి మనం అప్డేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకి అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయింది, ఈ మూవీ చూడాలి అని చెప్పేసి మొండిగా కూర్చుంటున్నారు. ఇంకా మనం కూడా హాలిడేసే కదా, పిల్లలతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి నైట్ కొంచెం మూవీస్ చూడడం అలా చేస్తున్నాము. ఇంక ఈ లౌకి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇంట్లో ఉంటున్నారు కదండి, ఫోన్ పట్టేసుకుంటుంది అనమాట. ఫోన్ పట్టుకున్నామంటే కొడతాను, ధ్యానం చేయండి, అట్లా దొంగ నాటకాలు ఆడుతూ ఉంది. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేనైతే దోశ అండ్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. చట్నీ అంటే ఆల్రెడీ పల్లి చట్నీ చేశాను, కాకపోతే దోశలోకి కాంబినేషన్ టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ టమాటా చట్నీ చేసేసాను. ఇంకా తర్వాత తాలింపు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది, 10 అయిందనమాట. అంటే కొంచెం లేట్గా పడుకుంటారు కాబట్టి అప్పటికీ లేవట్లేదు, ఇంకా బలవంతంగా వాళ్ళని లేపుతున్నాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి తాలింపు పెట్టేసి ఇంకా పచ్చివే వేస్తాం కదండి, టమాటాలు, ఆనియన్స్ అన్నీ కూడా. అందుకని చెప్పేసి మనం ఇలాగా ఆయిల్లో కొంచెం అంతా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే ఆ టమాటా చట్నీ అనేది ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎండలకి ఎలా ఉంది పరిస్థితి, ఇది నాకు కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా. ఈరోజు వీడియోస్కి నేను కామెంట్స్ ఓపెన్ చేసి చూసి రిప్లైస్ ఇస్తాను వీలైనంత వరకు. అండ్ మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేనైతే ఖచ్చితంగా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. షూట్ చేయడం కూడా మర్చిపోతున్నానండి, అలా అయిపోయిందంటే దగ్గర దగ్గర చాలా గ్యాప్ వచ్చింది కదా, దానివల్ల షూట్ చేయడం అనేది అలవాటు పోయిందనమాట. అలా మర్చిపోతూ ఉంటాను. ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, ఫోన్ తీసుకొని ఒక 2 clips అలాగా షూట్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ మర్చిపో. హలో అండి, ఇప్పుడైతే నేను
అందరితో పాటు అమెజాన్లో కొన్ని షాపింగ్ చేశానండి. వాటన్నింటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే అమెజాన్లో మనకి ఇప్పుడు గ్రేట్ సమ్మర్ సేల్ అయితే లైవ్లో ఉందండి. ఇందులో వచ్చేసి మనకి మినిమం 50 to 80% వరకు కూడా మనం ఆఫ్ తీసుకోవచ్చు. అండ్ అలాగే 1500+ వరకు కూడా టాప్ బ్రాండ్స్ మీద అయితే మనకి ఆఫర్ ఉంటుంది. అలాగే 3 lakhs plus స్టైల్స్ వరకు కూడా ఈ సేల్లో అయితే ఉన్నాయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ సేల్ అయితే మనకి May 2nd నుంచి 7th వరకు కూడా లైవ్లో ఉంటుంది. అస్సలు లేట్ చేయకండి. చాలా అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి హ్యాపీగా మీరు రెడీగా ఉండండి, షాపింగ్ చేసేసుకొని చాలా అమౌంట్ అయితే సేవ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను అమెజాన్లో తీసుకున్న కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇవి కూడా మనకి ఈ సేల్లో చాలా తక్కువకే వస్తాయండి. ఫస్ట్ వచ్చేసి నేను ప్రొఫెషనల్కి సంబంధించి O3+ ఉంటుంది ప్లస్ నుంచి. ఇది వచ్చేసి బ్రైడల్ ఫేషియల్ కిట్ అనమాట. విటమిన్ C ఉంటుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం ఇదైతే బాగా యూజ్ అవుతుంది. నా స్కిన్ ఈ మధ్య కొంచెం ఫుల్లీ డ్యామేజ్ అయిపోయింది కదా, కొంచెం దాన్ని రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి నేనైతే ఈ బ్రైడల్ ఫేషియల్ కిట్ అయితే తెప్పించుకున్నాను. సో ఇదైతే చాలా బాగుంటుంది అండ్ రివ్యూస్ బాగున్నాయి అండ్ నేను విన్నాను కాబట్టి సో ఈ ఫేషియల్ కిట్ అయితే ఒకటి తెప్పించుకున్నానండి. సో ఇలా ఉంటుందన్నమాట, చూసారు కదా. సో ఇందులో మొత్తం టోటల్ ఫేషియల్కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా. సో అన్నీ కూడా ఒకే దాంట్లో ఉంటాయి అండ్ మంచి బ్రాండ్ అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. అండ్ అలాగే ఒక మాయిశ్చరైజర్ కూడా డే క్రీమ్ తీసుకున్నానండి హిమాలయ నుంచి. హిమాలయ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే, చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి న్యూగా లాంచ్ అయింది. సో ఇదైతే తీసుకున్నాను. అందుకని చెప్పి నేను ఇది ట్రై చేశాను. చూసారు కదా, చాలా స్మూత్గా ఉంది అండ్ మన స్కిన్లోకి కూడా కొంచెం స్టిక్కీగా ఉండటం. డే క్రీమ్స్ అంటే అలానే ఉంటాయి, బట్ ఇదైతే చాలా బాగుంది. సో ట్రై చేయండి, ఎలాంటి స్కిన్ టైప్స్కి అయినా కానీ యూజ్ అవుతుంది. హిమాలయన్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, మంచి బ్రాండ్. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు వీటి నుంచి ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది అండ్ ప్రైజెస్ కూడా కనిపిస్తాయి. కాబట్టి హ్యాపీగా మీరైతే ఆ లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఆ పింపుల్స్ క్లియర్ చేసుకోవడానికి ఒక పింపుల్ క్లియర్ జెల్ అయితే తీసుకున్నాను. డెర్మడాక్ నుంచి తీసుకున్నానండి, బ్రాండ్ వచ్చేసి. సో ఇందులో వచ్చేసి మనకి సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, నియాసినమైడ్ వచ్చేసి 6% ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి పింపుల్స్ వస్తుంటాయి కదా, ఆ పింపుల్స్ మీద ఈ జెల్ అప్లై చేసాము అంటే సో నీట్గా పింపుల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ ఇది వచ్చేసి డేలో 2 times అంటే మనం స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటాం కదా, నైట్ స్కిన్ కేర్ అప్పుడు అండ్ డే స్కిన్ కేర్ అప్పుడు కూడా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనకి పింపుల్స్ ఇలాంటివి ఏమి ఉన్నా కానీ తగ్గించడానికి ఈ జెల్ అయితే బాగా యూజ్ అవుతుందండి. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది నుంచి ఒక లాంగ్ స్టే లిప్స్టిక్ అయితే తీసుకున్నానండి. ఇది ఒక కొత్తది ట్రై చేశాను అనమాట మమ్మ ఎర్త్ నుంచి, చాలా బాగుంది. సో ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే కొంచెం బ్రౌనిష్ రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. షేడ్ నెంబర్ వచ్చేసి మనకి ఇది 06 అండి. సో ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తా ఎంత బాగుందో కలర్ అనేది. అండ్ ప్రజెంట్ నేను యూజ్ చేసింది కూడా ఇదే లిప్స్టిక్కి, చాలా లైట్గా యూజ్ చేశానులేండి. సో ఇలాంటివి ఏంటంటే మన స్కిన్కి కొంచెం బ్రైట్గా లుక్ ఇవ్వడానికి పనికొస్తాయి. అండ్ మమ్మ ఎర్త్ అయితే మనకి మంచి లిప్స్టిక్స్ అయితే లాంచ్ చేస్తుందండి. నా ఫేవరెట్ లిప్స్టిక్స్ అనమాట మమ్మ ఎర్త్వి, అందుకని ట్రై చేశాను. చాలా బాగుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. అండ్ అలాగే డాట్-ఇన్కి నుంచి ఒక లిప్ బామ్ అయితే తీసుకున్నానండి. సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా కానీ లిప్ బామ్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి లిప్ బామ్ అయితే ఒకటి డాట్-ఇన్కి నుంచి ఒక క్యూట్ది తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. చెప్పాను కదండి, ప్రజెంట్ అమెజాన్లో మనకైతే గ్రేట్ సమ్మర్ సేల్ అయితే లైవ్లో ఉంది. 50 to 80% వరకు కూడా మనకి ఆఫ్ అయితే తీసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా, May 2nd నుంచి 7th వరకు కూడా ఈ ఆఫర్ అయితే లైవ్లో ఉండబోతుంది. చాలా వరకు కూడా మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ సేల్లో మనకి 3 lakhs plus వరకు కూడా స్టైల్స్ అయితే ఉంటాయి కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. చాలా వరకు అమౌంట్ సేవ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేసి మీకు కావాల్సినవి అయితే ట్రై చేయండి. పోతాను అనమాట. ఇంకా వీడియోస్ పెట్టాలంటే ఏం పెట్టగలను, 2-3 క్లిప్స్ అయితే పెట్టలేను కదా. అప్పటికి ఒక వ్లాగ్ తయారు చేయడానికి కొన్ని ఓల్డ్ క్లిప్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. కొంతమంది గమనిస్తారు, ఏంటి ఇది ఇంతకుముందు చూసాం కదా, ఇంతకుముందు మీ గడపకి ఇక్కడ ముగ్గుంటుంది కదా అంటే కొన్నిసార్లు జరిగేది సేమ్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఓల్డ్ క్లిప్స్ పెడతాను. ఒక వ్లాగ్ రెడీ చేయాలి అంటే మన దగ్గర క్లిప్స్ లేనప్పుడు చిన్న మిస్టేక్స్ అనమాట, ఇవన్నీ తప్పులు అనుకోవచ్చు, క్షమించండి. కాకపోతే వ్లాగ్స్ ఏదో ఒకటి పెట్టాలి అన్న వేలో పెడుతూ ఉన్నాను అనమాట, మిస్ అవ్వకుండా ఉండాలి. నాకు అసలు వీడియో పెట్టకపోతే ఒక రోజు చాలా బాధ అనిపిస్తుంది అండి, ఏదో మిస్ అయిన ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. మనీ పరంగా అనుకోవద్దు, నిజంగా చెప్తున్నా.
కాకపోతే ఏం చేస్తాం చెప్పండి, అలా వదిలేయాల్సి వస్తుంది అనమాట. ఓపిక లేక వర్క్స్ ఎక్కువ ఉండటం వల్ల అలా ఏదో దూరం అయిపోయింది. కొంచెం దగ్గర అవడానికి ట్రై చేస్తాను. అండ్ తర్వాత టిఫిన్ తినేసామండి. నెక్స్ట్ అయితే మన చెట్టుకి కాకరకాయలు ఉన్నాయి, అవి కోసేసి ఈరోజు చెట్టుని అయితే పీకేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇటు సైడ్ కొంచెము హౌస్ అది కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు కదా, ఇటుకలు అవన్నీ పెట్టుకొని ఉన్నారండి. కొంచెం పాములు అవి కూడా రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ముందు కూడా అంతా కొంచెం ఖాళీ ప్లేసెస్ ఎక్కువ, మనకి బ్యాక్ సైడ్ కూడా తోట ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అనమాట. అందుకని చెప్పి ఇంకా ఇదంతా కూడా కాకర చెట్టు అంటే ఒక పొదలాగా ఉంది. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎందుకు వచ్చిన రిస్క్, ఒక 2-3 కనిపించాయంట పాములు. ఇంకా అందుకని భయపడి చెట్టు తీసేద్దామని చెప్పి ఈవినింగ్ తీసేద్దాంలే అని చెప్పి ఉన్న కాకరకాయలు అయితే కోసాను. అండ్ ఇవి టేస్ట్ కూడా ఏమంత బాగాలేవండి, ఎందుకో తెలియదు. మన చెట్టుకి కాసినా కానీ అసలు టేస్ట్ బాగాలేవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా లోపలికి వచ్చి ఒకవైపు అయితే అన్నం పెట్టేసి వచ్చాను. దాని తర్వాత ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియో అయితే షూట్ చేయాల్సి ఉంది. సో దానికోసం అయితే రెడీ అయిపోయి వీడియో అయితే షూట్ చేసేసాను. ఇంకా తర్వాత కస్టమర్కి బ్లౌజెస్ అయితే ఈరోజు డెలివరీ ఇవ్వాలండి. ఇంకా వాటిని అయితే నేను నీట్గా చూసేసి అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం మనం ఈ డిజైనర్ ఫీల్డ్లోకి వచ్చాం కాబట్టి ఎలా ఉంది, ఎలా చెయ్యాలి, కొన్ని గమనించినప్పుడు ఆటోమేటిక్గా మన కళ్ళు అనేవి వెతుకుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఎలా చేశారు, మనం ఇంకెలా చేయగలము, ఇంకా ఎలా చేయించగలము, ఇలా ఉంటుందన్నమాట. సో కస్టమరు మగ్గం వర్క్ బ్లౌజ్ ఇస్తే దానికి దీనికి ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నా. చెప్పాలి అంటే నా వర్క్ అని నాకు కాదు కానివ్వండి, మగ్గం కంటే కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఆల్మోస్ట్ 90-80% పీపుల్ ఏంటి అంటే దీనికే షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి అన్నీ కూడా మగ్గంలో ఉండే ఫినిషింగ్ వస్తుంది అండ్ ఆ క్వాలిటీ వస్తుంది. సో దానికి మించి కూడా ఉంటున్నాయి డిజైన్స్ అనేవి కొన్ని. అండ్ మెయిన్లీ మనకి బడ్జెట్లో వస్తున్నాయి. సో అవే ఇలాంటి డిజైన్స్ మనం మగ్గంలో వేయించుకోవాలి అంటే ఇంకొంచెం గ్రాండ్గా కనిపించవచ్చు, నేను కాదనలేదు. అండ్ క్వాలిటీ ఉండొచ్చు, అంటే మనీ పెట్టే కొద్దీ ఉంటుంది. కానీ ఇదే అంటే అందరూ వేయించుకోలేరు కదండి 2000-3000 పెట్టి. సో అందరికీ కూడా బడ్జెట్లో మనమైతే వేయగలం, 1000 బిలోనే ఈ వర్క్ కాబట్టి అందరూ కూడా వేయించుకోగలుగుతున్నారు. అదొక సాటిస్ఫాక్షన్ అండి మన ఆడవాళ్ళకి. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ శారీస్ తీసుకొని దాని మీదకి మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకొని ఇవన్నీ చాలా రోజుల ముందు చూపించినవే. బట్ కొంచెం డిలే అయిపోయింది అనమాట వ్లాగ్ అనేది షూట్ చేయడము. ఇంక ఎవరి వాళ్ళకైతే దాంట్లో పెట్టేస్తున్నాను. సో ఈ బ్లౌజ్ కూడా మీరు చూసారు కదా, ఈ బ్లౌజ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా కస్టమర్స్ ఈ బ్లౌజ్ చూసి ఫినిషింగ్ అర్థమవుతుంది కదండి, కొంచెం డిఫరెంట్ మోడల్స్ ట్రై చేస్తేనే మన వర్క్ ఏంటి అనేది కస్టమర్స్కి కనిపిస్తుంది. నేను ట్రై చేయాలి చాలా వరకు, ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కాకపోతే మనకి ఇంకా ఆ వర్క్స్ అవి చేసుకొని నేను మరీ హెవీగా అయితే ఏం వర్క్ చేయనండి, చేస్తాను. అండ్ ఇంతకుముందు చేసేదాన్ని, ప్రజెంట్ ఏంటి అంటే నా హెల్త్ పాడైపోతుంది అని చెప్పేసి సో నేను పిల్లల్ని చూసుకోవాలి. అండ్ ఆ వర్క్ పాటికి ఆ వర్క్ రోజుకు 1-2 అలా చేసుకొని కస్టమర్స్ దగ్గర టైం తీసుకొని హడావిడి లేకుండానే చేసుకుంటున్నాను. సో అంతకు మించి ఇంకా ఏం లేదనమాట. సో ఇంక ఈ బ్లౌజ్ని కూడా నీట్గా సెట్ చేసి సో ఎక్కడొక్కడ దీంట్లో ఏంటంటే శారీలో బ్లౌజ్ యూజ్ చేయలేదు కదా, ఇంకా శారీలో బ్లౌజ్ బార్డర్ కట్ చేసుకున్నాను. మిగిలింది కూడా శారీలో మర్చిపోకుండా పెట్టేశాను అనమాట. కస్టమర్స్ దేనికైనా యూజ్ చేసుకుంటారు కదండి, మన దగ్గర ఉంటే ఇంకా అక్కడ ఎక్కడ పడిపోతూ ఉంటుంది, మళ్ళీ వెతకాలన్న కష్టము. సో అవన్నీ కొంచెం గుర్తు పెట్టుకొని చేయాలన్నమాట. నార్మల్గా నాకు మెమరీ పవర్ చాలా తక్కువ కదా, సో ఇవన్నీ ఎలా గుర్తు పెట్టుకుంటాను అని చెప్పేసి నాకే క్వశ్చన్ మార్క్ ఉండింది. బట్ వన్స్ ఒకసారి బ్లౌజ్ శారీ చూసిన తర్వాత ఓకే ఇది కస్టమర్ది అని చెప్పేసి ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుందండి. అలా లేకపోతే వర్క్ చేయలేమన్నమాట. కానీ నేనైతే అసలు గుర్తుండదు అనుకున్నాను, కానీ వన్స్ ఒకసారి చూస్తే గుర్తుండిపోతుంది అనమాట. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసాను. ఆల్రెడీ వీళ్ళకి 2 days బ్యాకే డెలివరీ ఇవ్వాల్సి వచ్చిందండి, కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంకా కస్టమర్కి ఈరోజు ఎలాగైనా కానీ ఈవినింగ్ వస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఈవినింగ్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను. నెల్లూరు కూడా కాదు, పక్కన ఊరు అనమాట. సో పక్కన నుంచి వాళ్ళు రావాలి కాబట్టి కొంచెం టైమింగ్స్ అనేవి సెట్ అవ్వవు కొన్నిసార్లు. సో ఈ పని అయిపోయింది, ఇంకా వంట దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడే పని అయితే అయిపోయింది. సో ఆల్రెడీ రైస్ పెట్టేసి రెడీ అయిపోయి వీడియో షూట్ చేసుకొని వచ్చాను అనమాట. సో రైస్ అయితే రెడీ అయిపోయింది. సో కుక్కర్ మొత్తం చూడండి అంతా పొంగిపోతూ ఉందన్నమాట. త్వరలోనే వేరే రైస్ కుక్కర్ ఒకటి చూసాను, అది తీసుకుంటానులేండి. అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కదా, సో స్టీల్లో ఒకటి చూసాను, అదైతే కొనుక్కుంటాను. అండ్ కాకరకాయలు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 12:30 అయిపోతుంది. సో ఈ వేడికి నేను ఇక్కడ ఎక్కువసేపు అయితే వంట చేయలేను. పప్పుచారు చేసేసి
ఇంకా రైస్ ఉంది. సో అలా తినేస్తాము. కావాలంటే వడియాలు ఉన్నాయి, అవి వేయించుకొని తినేస్తామన్నమాట. సో ఇదనమాట, రెండు మేనేజ్ చేసుకోవాలి. ఒకవైపు మిషన్ కూడా వర్క్ జరుగుతుంది, అండ్ ఒకవైపు అయితే ఇంకా వీడియో ఒకటి షూట్ చేయాల్సి ఉంటే దానికోసం అని చెప్పి కొంచెం మేకప్ వేసుకున్నా. ఎక్కువేం రెడీ అవ్వను కదండి, లిప్స్టిక్ అది వేసుకున్నానంటే కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల అండ్ ఇవన్నీ కూడా కొంచెం సర్దుకోవాలి. కందిపప్పు ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. సో వంట చేసేసి మిగిలినవన్నీ కూడా క్లీన్ చేసి, సో నెక్స్ట్ అయితే ఇంకా వంట స్టార్ట్ చేశానండి. అన్నం అయితే అయిపోయింది కదా, వంట వచ్చేసి పప్పు చేస్తున్నాను అనమాట, పప్పు చారు. సో చాలా రోజులు అయిపోయింది అంటుంటారు, ఎప్పుడు చూసినా పప్పు చారే చేస్తారు అనుకోవచ్చేమో. బట్ మీకు పెట్టేది నేను చాలా లేట్ అయిపోతుంది కాబట్టి, సో దగ్గర నేను పప్పు చారు చేసి 15 days దాకా అయిపోతుందండి. ఇంతకు ముందైతే వీక్లో ఖచ్చితంగా కూడా మా ఇంట్లో 2 times అయినా కానీ పప్పు చారు ఉండేదన్నమాట. ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలు కానీ, సురేష్ గారు కానీ, ఈవెన్ నేను కూడా అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పప్పు చారు చేస్తే నచ్చేది కాదు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో ఇక్కడ రెగ్యులర్గా తిని అలవాటు అయిపోయింది అనమాట. సో ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. సో పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే పసుపు, కొంచెం అంత ఆయిల్ వేసాను. మెయిన్ కందిపప్పు కూడా వేసానులండి. సో ఇలాగ మంచిగా వీడియో చేసి ఎన్ని రోజులు అయిపోయిందో నాకు కూడా ఆ ఫీల్ రావట్లేదు మనం వ్లాగ్స్ చూస్తుంటే. సో వీలైనంత వరకు చేయడానికైతే ప్రయత్నిస్తానండి. సో ఇంకా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడైతే చింతపండు అదేం వేయను, దించేసిన తర్వాత నానబెట్టేసుకుని చింతపండు పులుసు మనం మెదుపుకుంటాం కదా అప్పుడు వేస్తానన్నమాట. కొంచెం అంత జీలకర్ర కూడా వేసాను ఫ్లేవర్ కోసం అని చెప్పి. సో ఇంకైతే కుక్కర్ మూత పెట్టేశాను అండ్ ఆ పని అయితే అయిపోతూ ఉంది. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను వెళ్ళి బ్లౌజెస్ ఒకటి వర్క్ పెట్టున్నాను అనమాట. దాని కలర్ కాంబినేషన్ అవన్నీ చూసుకోవడం అలా సరిపోతుంది. అండ్ ఈ సమ్మర్లో కిచెన్లో అది కూడా ఇలాంటి డ్రెస్సెస్ మీద వంట చేయాలి అంటే టార్చర్గా అనిపిస్తుందండి అసలు. అందులోని మన కిచెన్లోకి ఏంటంటే అస్సలు గాలే దూరదనమాట. వెలుతురు దూరడమే కష్టం, ఇంకా గాలి ఎక్కడ దూరుతుందిలేండి. చిన్న విండో ఉంటుంది కదా. సో ఇంకా చిమ్నీ ఆన్ చేసుకుంటే అసలు ఆ కిచెన్లో నిలబడితే ఉంది చూడండి, చుక్కలు కనిపించేస్తున్నాయి. అసలు ఫుడ్ కుక్ చేయకపోయినా పర్లేదు, వాటర్ తాగేసి పడుకుందాము అనిపించేలాగా ఉందన్నమాట. అంత హెవీ ఉన్నాయండి ఎండలు, మాకైతే అసలు తట్టుకోలేకపోతున్నాము. కాకపోతే తప్పట్లేదు. అండ్ ఈ హౌస్లో ఇంకొంచెం వేడిగానే ఉంటుందండి, ఎక్కువగా ఖాళీ ల్యాండ్ ఎక్కువ ఉండటం వల్లనో ఏమో తెలియదు కానీ. సో ఇంత ఎండనైతే నేను ఏరియా అలా ఉందో తెలీదు. ఇంతకుముందు అయితే ఇంత ఎండ నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట, అంటే ఎప్పుడు ఫేస్ చేయలేదు. లాస్ట్ ఇయర్ మనమైతే జూన్ తర్వాత వచ్చామండి హౌస్లోకి. జూన్ మంత్ ఎండింగ్లో అనమాట షిఫ్టింగ్ అయింది. సో ఆ టైంకి కూడా నార్మల్గా జూన్ అంటే కొంచెం తగ్గుతుంది కదండి, కానీ అప్పుడే టార్చర్ ఉండే. అండ్ ఇప్పుడు కూడా అలానే ఉందనుకోండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అనమాట. అయిపోయే టైంలోనే అలా ఉంటే స్టార్ట్ అయ్యే టైంలో ఇంకెలా ఉంటాయి చెప్పండి, అదనమాట పరిస్థితి. సో ఇంకా తర్వాత అయితే కాకరకాయలు ఉన్నాయి కదా, సో ఇంకా వాటిని అయితే చేయలేను అనుకున్నాను. సరే 4 కాయలే కదా ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా ఖాళీగానే ఉండే, ఇంకేం పని లేదు. ఆ బ్లౌజ్ అయితే పెట్టేశాను కాబట్టి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సరే అని చెప్పేసి దానికి పొట్టు తీద్దామని చెప్పి నేనైతే పని చేసుకుంటూ ఉన్నా. ఇక్కడ లౌక్యమేమో నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి జడలు వేసుకొని కూర్చొని అయితే హాయిగా ఫోన్ చూసుకుంటా ఉందన్నమాట. సో ఈ మధ్యకాలంలోనే పిల్లలకి కొంచెం హాలిడేస్ కదండి, నేను అటు వెళ్ళి ఇటు వచ్చేలోపే నా పనిలో నేను ఆ బ్లౌజెస్ కానీ దానికని దీనికని పట్టుకుంటూ ఉంటాను కదా. సో ఈ పిల్లలేమో ఫోన్లు పట్టుకుంటున్నారు అనమాట. స్కూల్స్ ఉంటేనే వీళ్ళు టైంకి వెళ్తారు, టైంకి వస్తారు. ఈ మొబైల్స్ ఇవన్నీ కూడా పట్టుకోకుండా ఉంటారనమాట. వాళ్ళకి దొరికిన కొంచెం టైంలోనే తినడానికో వాటికి సరిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా వీలైనంత వరకు దూరంగా ఉంచడానికి టీవీలో పెట్టడం, అలాగే బోర్ కదండి, ఇంకా వాళ్ళకి అంతకు మించి ఏం లేదు. సో మొబైల్స్ కంటే కూడా కొంచెం బెటర్ అనమాట ఫోన్ ఇవ్వడము. సో ఇంకైతే ఇక్కడ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. కాకరకాయలు చెప్పాను కదా మార్నింగ్ కోసినప్పుడే అస్సలు బాగాలేవండి, ఎందుకో తెలీదు. ఇంకా ఆయన కానీ చేశాను. అదంతా ఎలా ఉంటుందంటే ఎండిపోయి ఓన్లీ పీల్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో మనకి అలా ఉందన్నమాట. అందులో గుజ్జు కానీ ఏం లేదు. అలాగే నేను ఎప్పుడు తినలేదు కాకరకాయలు. అలాగని చెప్పేసి వాటర్ కంటెంట్ ఏమైనా తక్కువ ఉందంటే ఎప్పుడు ఏమి ఉండదండి, ఎప్పుడు వాటర్ పోస్తూనే ఉంటాం మనం ఆ చెట్టుకైతే. వాటర్ ప్రాబ్లం అయితే మనకేం లేదు. బట్ ఆ కాయనే అలా ఉందనుకుంటా, అస్సలు బాగాలేదండి. సో ఇంకా ఇది అన్నమాట పరిస్థితి. అస్సలు చూసారు కదా వరెస్ట్గా ఉంది. ఇంకా కొంచెం అలా తినేసి దాని తర్వాత ఆఫ్టర్నూన్ కదంటే ఖచ్చితంగా పడుకుంటాను, ఎందుకంటే నైట్ నిద్రపోను సరిగా. ఆఫ్టర్నూన్ అయితే అట్లీస్ట్ ఒక 1 hour అయినా పడుకుంటే బ్రెయిన్ రిలాక్సింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే, నచ్చితే లైక్